1000 కాంటాక్ట్స్ ఈజీగా అలవోకగా ఏ పేరు చెప్పినా ఆ కాంటాక్ట్ ఇమీడియట్ గా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో చెప్పేస్తారు. చిన్నప్పుడు ఫ్రెండ్స్, చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అంట. చైతన్య 9902457774 అది షేకూరి శ్రీనివాస్ 992099. సో మా కెమెరామెన్ నెంబర్ చంద్రశేఖర్ Okay. 9059981803. 9059981803. ఓ సూపర్, ఎక్సలెంట్ కదా. అదే చెప్పండి. ఇప్పటికే ఆయన ఒక రికార్డ్ కూడా బ్రేక్ చేశారు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కొంతమంది టాలెంట్ చూస్తే వావ్ అనిపిస్తుంది, మరికొంతమందిని చూస్తే అవుట్ స్టాండింగ్, మాటలు లేవు, మాట్లాడుకోవడానికి లేవు అనిపిస్తుంది. అట్లాంటి ఒక మాస్టర్ పీస్, నిజం చెప్పాలంటే అవుట్ స్టాండింగ్ ఆర్ట్ టైంలో ఉంది. ఆయనే అనకాపల్లికి చెందిన చారి గారు. జనరల్గా మన పిల్లలకి ఫస్ట్ వాళ్ళ సేఫ్టీ కోసం, ఒకవేళ వాళ్ళు ఎక్కడైనా మిస్ అయిపోయినా, ఏదైనా ఎమర్జెన్సీ బేస్ అయినా మమ్మీ డాడీ నెంబర్ ఖచ్చితంగా మీరు గుర్తు పెట్టుకోవాలని పదే పదే చెప్తాం. ఫస్ట్ మనం ఎవరికైనా కాంటాక్ట్ ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలరా అని చెప్పేది ఎక్కడి నుంచి? మన పిల్లల నుంచి. కానీ తర్వాత మనం ఒక చిన్న స్మాల్ బుక్ ఒకటి మెయింటైన్ చేసుకొని మన ఇంపార్టెంట్ కాంటాక్ట్స్ అన్ని నోట్ చేసుకొని ఉంచుకునేవాళ్ళం. ఇది పాకెట్లోనే మనతో పాటు ఉండేది. తర్వాత అప్డేటెడ్ వెర్షన్లో మనకు మొబైల్ వచ్చేసింది కాబట్టి ఎన్ని కాంటాక్ట్లు అయినా సేవ్ చేసుకుని ఉండొచ్చు. కానీ ఇప్పుడు నేను చెప్పిన ఈ మాస్టర్ పీస్ చారి గారు 1000 కాంటాక్ట్స్ ఈజీగా అలవోకగా ఏ పేరు చెప్పినా ఆ కాంటాక్ట్ ఇమీడియట్ గా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో చెప్పేస్తారు. ఇది నిజంగా అవుట్ స్టాండింగ్ టాలెంటే కదా. చారి గారితో మాట్లాడదాం. 1000 నెంబర్స్ అంటే ఇప్పటికే ఆయన ఒక రికార్డ్ కూడా బ్రేక్ చేశారు. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ బ్రేక్ చేసిన ఆయన ఇప్పుడు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ కి ట్రై చేస్తున్నారు. సో ఒకసారి చారి గారితో మాట్లాడతాం. హలో చారి గారు, నిజంగా వండర్ఫుల్ టాలెంట్ అండి. ఎలా సాధ్యపడింది? ఫస్ట్ ఒక టాలెంట్ ఎవరైనా గుర్తించి ఎంకరేజ్ చేస్తేనే బయటపడుతుంది, ఇది కామన్ గా. కానీ మీలో ఈ టాలెంట్ ఉందని మీకు ఎప్పుడు అనిపించింది? 10th క్లాస్ లో ఫ్రెండ్స్ అలాగా చిన్న బోర్డు మీద రాసేవాళ్ళు నెంబర్ ఒకటి ఏదో ఒకటి, అలా ఫస్ట్ ఆ నెంబర్ అలా ఫ్రెండ్స్ అందరూ క్లాప్స్ కొట్టేవారా? అప్పుడు జస్ట్ 2 నెంబర్స్ మేడం. అలాగా 100 అలాగా డెవలప్ చేసుకుని నా మైండ్ షార్ప్ చేసుకున్నాను. సో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్, ఇంతకు ముందు ఆ రికార్డ్ ఎలా ఉంది, మీరు ఎలా బ్రేక్ చేస్తారు? రికార్డ్ లేదు మేడం, ఇప్పుడు లేదు. ఫస్ట్ మనమే గూగుల్ సార్చ్ ఇచ్చేసారు, మనం ఫస్ట్ మనమే తీసుకున్నాం. ఓ నైస్. సో అంటే టెస్ట్ చేస్తారు కదా కమిటీ వాళ్ళు, సో ఎట్లా చేస్తారు అది? అంటే ఫస్ట్ మనం లిస్ట్ ఇస్తాం ఈ నెంబర్, అక్కడ సార్స్ మొత్తం ఎమ్మెల్యే అందరూ ఉంటారు. మనం ఏ నెంబర్ పేరు చెప్పి తప్పని నెంబర్ చెక్ చేయాలి. టైం కూడా పెట్టుకుంటాం, ఆ టైం రీచ్ అయ్యి చెప్పాలి. ఓకే, సో ఒక టైం పీరియడ్ లో వాళ్ళు చెప్పిన నేమ్ మీరు కాంటాక్ట్ ఇమీడియట్ గా చెప్పగలరు. సో ఇప్పుడు కూడా సుమన్ టీవీకి అప్రోచ్ అయిన చారి గారు ఆ 1000 కాంటాక్ట్స్ నేను చెప్పగలను అన్నప్పుడు నేను షాక్ అయిపోయాను. ముందు 1000 ఎక్కడ చెప్తారండి, ముందు అడగడానికి నాకు గుర్తుండాలి కదా. అంటే అయితే ఓ పని చేస్తాను మేడం, 1000 నేమ్స్ తో అండ్ కాంటాక్ట్ నెంబర్స్ తో నేను లిస్ట్ మీకు ఇచ్చేస్తాను. ఏ పేరైనా మీరు అడగండి. అందులో నా చిన్నప్పుడు ఫ్రెండ్స్ ఉన్నారు, సార్స్ వాళ్ళు ఉన్నారు, ఎలక్ట్రీషియన్ ఉన్నారు, ప్లంబర్ ఉన్నారు, లేకపోతే ఎమ్మెల్యేస్ ఉన్నారు, ఎంపీపీ వాళ్ళు ఉన్నారు, మా ఊరు పొలిటీషియన్స్ ఉన్నారు. ఇందులో నెంబర్ ఆఫ్ కాంటాక్ట్స్ ఉన్నాయి. అందరూ నాకు పనికొచ్చిన వాళ్ళు. మీరు నన్ను టెస్ట్ చేయాలనుకుంటే ఏ పేరైనా ఈ లిస్ట్ లో మీరు అడగండి, నేను ఎలా చెప్తానో మీరు కూడా చూద్దరు కానీ. నాకు నిజంగా అనిపించింది ఒక్క రకంగా షాక్. ఎందుకంటే చాలా మంది టాలెంట్ ఉన్నా కూడా ఇప్పుడు సోషల్ మీడియా యాక్టివ్ అయిన తర్వాత ఒక్కొక్కరిగా వాళ్ళ టాలెంట్స్ అన్ని బయటపడుతున్నాయి. నిజానికి టాలెంట్ ఉండడం ఎంత గొప్ప, అలాంటి వాళ్ళని గుర్తించడం కూడా అంతే ఇంపార్టెంట్. వీళ్ళని చూసి మరొకరు ఇన్స్పైర్ అవుతారు. ఇప్పుడు మాత్రం జెన్జీ జనరేషన్ మాక్సిమం ఏం చేస్తున్నారు, డిపెండ్స్ అయిపోతున్నాం. మనకి ఒక టాలెంట్ ఉన్నా, మనకంటూ ఒక మెమొరీ ఉన్నా కూడా ఈజీగా మనకు అన్ని చేతిలో అందుబాటులో ఉన్నాయని మన ఓన్ పవర్ ని కూడా మనం మిస్ అయిపోతున్నాం. బట్ చారి గారు అంటారు, మనకి దేవుడు ఇచ్చిన గిఫ్ట్ ఏదైతే ఉందో దాన్ని ఒక స్కిల్ గా మలుచుకుని దాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే చాలా హార్డ్ వర్క్ చేయాలి మేడం. అలా నేను ప్రాక్టీస్ తోనే ఈ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ ని సాధించగలిగాను. బట్ ఇప్పుడు లేట్ చేయకుండా ఒకసారి చారి గారిని టెస్ట్ చేద్దామని నేను అన్నాను. ఎందుకంటే రికార్డ్ బ్రేక్ చేశారు కాబట్టి ఆయన మనం టెస్ట్ చేసేది ఏంటి, జస్ట్ మన మెమొరీ ఎలా ఉందో చెక్ చేసుకుందాం. బా ఎంత ఓపిక్ గా రాస్తారండి. శేషు సార్ అంట, కరెస్పాండెంట్. 9441141145. వావ్, సూపర్ సూపర్.
ఇన్ని నెంబర్లు గుర్తుపెట్టుకోవాలంటే చాలా కష్టం కదా. చూసారా, నేనే అతన్ని చాలా క్లిష్టంగా పరీక్షించాలని ఎక్కడెక్కడో ఎత్తి పట్టుకుంటున్నాను. ఫస్ట్ పేరు కూడా గుర్తుండాలి కదా మంది, పేరు కూడా గుర్తుండాలి, పేరు గుర్తుండాలి, ఆ పేరు కాంటాక్ట్ వాళ్ళు ఎవరు అనేది గుర్తుండాలి. అప్పుడు మైండ్ లోనికి ఏం రావాలి, కాంటాక్ట్ నెంబర్ రావాలి. ఇన్ని చేయాలంటే చాలా కష్టం. ఇది ఇక్కడ ఎవరో శ్రీను ఉన్నారు. ఆయన ఎవరండి శ్రీను? రిలేషన్ చాలా ఉంటుంది. ఎలక్ట్రీషియన్. 9902457774. సూపర్, వండర్ఫుల్. సాలూరు ఎమ్మెల్యే రాజన్న దొర. 7893504567. వా, ఎక్సలెంట్. ఇది ఇంకొక రకంగా మీరు ఎందుకు ఉపయోగించుకోకూడదు? ఇంత మెమొరీ ఉంది కదా, ఇంత ఐక్యూ ఉన్న వాళ్ళు చాలా ఏదైనా చేయగలరు అంటారు కదా. అది కొత్తగా ట్రై చేద్దామని మామూలుగా మాకే నా లైఫ్ గోల్ అయితే ఇంగ్లీష్ వాళ్ళు రికార్డ్ మేడం. అది అందరికి వెళ్ళాలి, పేరు తెలిసి ఇండియాకి మంచి పేరు తేవాలి. ఎవరు లేరు మేడం, మొత్తం 20 నెంబర్స్ ఎవరు లేరు, మొత్తం వరల్డ్లో కూడా ఎవరు లేరు. మహా అయితే నేను మా ఆయన గారిది, మా ఇంట్లో ఉన్న నెంబరు, మా పిల్లల కోసం, మా అమ్మ నాన్న, మా తమ్ముడిది, అంతే. నా టాలెంట్, నా కెపాసిటీ ఎన్నో చెప్పేస్తాం, కానీ కాంటాక్ట్ నెంబర్స్ అంత గుర్తు పెట్టుకోకుండా ఉండాలి అంటే అసలు సాధ్యం కాదు. మీరు దీన్ని ఎందుకు ఇంప్రూవ్ చేసుకోవాలి అనిపించింది? కొత్తగా ఉంటుంది కదా, ఏమైనా అందరిలా కాకుండా ఏమైనా కొత్తగా చేయాలి కదా అని. మ్యాథ్స్ నాకు చాలా ఇష్టం. 10th క్లాస్ అవుట్ 100 ఇచ్చాను. ఓ నైస్. మ్యాథ్స్ అంటే ఏదైనా చేయగలను. ఓకే, సో మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఇది చేయడం ఈజీ అవుతుందా? ఎట్లా అవుతుంది? ఇది నెంబరే అది నెంబరే కదా, అలా మైండ్ అలా మార్చి ట్రై చేశాను ఒకసారి మామూలు ఓవరాల్ ఎలా ఉంటుందని. ఇప్పుడు అబాకస్ లో పిల్లల్ని ఎవరైనా టెస్ట్ చేస్తే వాటి ఇట్లా అంటూ ఉంటారు కదా, అది చూస్తే మ్యాజికల్ ఫింగర్స్ లాగా వాళ్ళు కౌంట్ చేసేస్తారు. అట్లా మీరు 1000 నెంబర్స్ చెప్పగలుగుతున్నారంటే రియల్లీ గ్రేట్ అండి. ఒకసారి కానిస్టేబుల్ ధర్మ గారి నెంబర్ చెప్పేసేయండి. 9441516101. మాటలు లేవు. ఓకే, చిన్నప్పుడు ఫ్రెండ్స్, చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అంట. చైతన్య 7013586472. కష్టమని అవాక్ కావడమే నా వంతు. గోల్డ్ స్మిత్ సిద్ధు 9996950449. సూపర్ అండి. ఎవరెవరో హెచ్ఆర్ ఉన్నారు, బ్రాండిక్స్ ఏముంటుంది. ఉదిత 9713490608. ఇప్పుడు మేము ఎవరైనా ఆధార్ కార్డులు అవి చేసుకోవాలి అనుకోండి, వాళ్ళ నెంబర్ మర్చిపోతే మీ దగ్గరికి వచ్చేసి సరిపోద్ది, అంతేనా? ఎక్స్ఎంపీపీ శ్రీనివాస్, షేకూరి శ్రీనివాస్ 99826099. మాకేమైనా ట్రైనింగ్ ఇస్తారా? అలా ఉంటుందా? గాడ్ గిఫ్ట్ అంటారు, అంతే. టాలెంట్ వాళ్ళది కదా మేడం. సూపర్ అండి. చాలా ఉన్నాయి అసలు. ఏ కాంటాక్ట్ అడిగి క్లిష్టంగా మార్చేద్దామన్నా కూడా ఈజీగా చెప్పేస్తున్నారు. ఎడ్యుకేషన్ మినిస్టర్ అని ఉందండి. ఇది ఓల్డ్, మీరు రాసుకున్నప్పటికీ ఓల్డ్ నెంబర్స్. చెప్పాలండి, చెప్పండి. 933383942. ఆదిమల్ సురేష్, అంతే, ఎగ్జాక్ట్లీ. నందిగామ. ఇప్పుడు ఇన్ని రాస్తున్నారు కదా, సెలబ్రిటీ నెంబర్స్ ఎందుకు గ్యాదర్ చేసి మెమొరీలో పెట్టాలంటే చాలా తిరగాలి, మనం చాలా తిరగాలి, హైదరాబాద్ తిరగాలి. అంటే ఏదో ఒకటి చెప్పేసి ఫేక్ చేసే కన్నా నిజంగా వాళ్ళ నెంబర్ మనం ట్రూ కాలర్ లో కొడితే వచ్చేస్తుంది. మరి సెలబ్రిటీ నెంబర్స్ గ్యాదర్ చేయడం అనేది చాలా కష్టం అవుతుంది కాబట్టి, సో ఫెయిర్ గా 1000 కాంటాక్ట్స్, అందులో పొలిటీషియన్స్, మినిస్టర్స్ ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీపీలు ఉన్నారు, ఎక్స్ ఎంపీపీలు ఉన్నారు, ఇలానే టీడీపీ లీడర్స్ ఉన్నారు, వైసీపీ, జనసేన ఆల్ లీడర్స్ ఉన్నారు, ఓల్డ్ ఫ్రెండ్స్ ఉన్నారు, చాలా కాంటాక్ట్స్, టెక్నికల్ గా వర్క్ చేసే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కూడా పెట్టుకున్నారు. సో మొత్తానికి మన చేతికి ఇచ్చిన 1000 లిస్ట్ లో ఏ నెంబర్ అడిగినా ఆయన హ్యాపీగా చెప్పగలుగుతారు. ఎస్ఎఫ్ఐ వాళ్ళ నెంబర్ అండి, రొంగలి రాము 9492346000. వైసీపీ లీడర్ అండి, లాలం రాంబాబు అంట 9866357188. ఈ లిస్ట్ లో నా నెంబర్ ఉందేంటి చెప్పేస్తే? ఒక రాజ్యం చెప్పేస్తారు, నాకు తెలుసు మీ టాలెంట్ గురించి. ఆల్రెడీ ఇంటర్వ్యూ స్టార్ట్ కాకముందు నేను చాలా టెస్ట్ చేశాను, చెప్పేశారు ఈజీగా కూడా. నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గారు 9842333956. హోమ్ గార్డ్ అచ్యుతాపురం రామకృష్ణ 8985083899. మా కెమెరామెన్ షాక్ అయిపోతున్నాడు. సూపర్ అసలు.
ఎలమంచిలి TV5 రిపోర్టర్ నెంబర్ అటండి. 85000666. ఓకే. మల్లా సురేంద్ర, TDP అనకాపల్లి. 9131319999. సూపర్. మెడికల్ షాప్ బాలాజీ అచ్యుత. 9951016699. ఫ్లవర్ షాప్ గణేష్. 7007244248. బా, ఇంకెంతకు మించి నేను ఏం చెప్పాలో నాకు అసలు అర్థం కావటం లేదు. నిజంగా ఎంత టాలెంట్ ఉంటే కానీ, ఎంత మెమొరీ పవర్ ఉంటే కానీ, ఎంత గాడ్ గిఫ్ట్ అయితే కానీ 1000 కాంటాక్ట్స్ ఒక్క జస్ట్ నెంబర్ పేరు చెప్తే చాలు చెప్పేస్తున్నారు. పేరు ఊరు పేరు రెండు చెప్పాలి. ఎందుకంటే లక్ష్మి అంటే బోల్డ్ మంది లక్ష్మిని ఉంటారు. ఆ లక్ష్మి ఏ ఊరు లక్ష్మి చెప్తే ఇమీడియట్ గా కాంటాక్ట్ నెంబర్ చెప్పేస్తున్నారు. సో ఇంత అద్భుతమైన టాలెంట్ అంటే నిజంగా దీనికి ఎంకరేజ్మెంట్ కూడా ఉండాలి. జనరల్ గా కొంత టైం ఉండాలి, పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి. ఎట్లా తీసుకుంటారు, ఎలా ప్లాన్ చేసుకుంటారు? మామూలుగా మైండ్ ఎక్కువ పడుకుంటే చాలా మైండ్ ఫ్రీ ఉంటుంది మేడం. ఎక్కువ పడుకోవాలి, ఎక్కువసేపు మైండ్ బాగా చాలా ఫ్రీ అవుతుంది. పడుకోవాలి ఎర్లీ మార్నింగ్ మనం 4 కల్లా మనం ఏదైనా ఎవరికైనా జస్ట్ మనం ఏం చేయాలి జస్ట్ రాస్తే చాలు, అది ఎలా మైండ్ ఉండిపోద్ది ఎవరికైనా. ఏదైనా పేపర్ మీద రాయాలి, మనం ఏది గుర్తు పెట్టుకుందాం అనుకున్నా పేపర్ మీద ఒకసారి రాస్తే ఎర్లీ మార్నింగ్ బాగా మైండ్ లో ఉంటుంది. అది నేను బిలీవ్ అవుతుంది. ఓకే, అంటే ఎంత టైం తీసుకుంటారు? ఇప్పుడు ఈ 1000 మీరు అవలీలుగా నిద్రలో లేపి అడిగినా చెప్పేస్తున్నారు. ఇప్పుడు లైక్ ఒక కొత్త కాంటాక్ట్ ఇస్తాను, అది ఎన్ని సెకండ్స్ తీసుకొని మీరు చూడకుండా మళ్ళీ చెప్పేస్తారు? 1 minute చెప్పగలను మేడం. అది ఏళ్ళతో అయింది కాదు కదా, లైఫ్ లో ఎనీ టైం చెప్పాలి. అప్పుడు ఒక 2 minutes టైం తీసుకొని ఎనీ టైం కంప్లీట్ గా రిజిస్టర్ మైండ్ ఎప్పుడు కనమాట పలానా చెప్పమంటే అప్పుడు చెప్తాం అన్నమాట. సో మా కెమెరామెన్ నెంబర్ చెప్తాను, మీకు కూడా ఎప్పుడైనా అవసరం అవుతుంది గుర్తుపెట్టుకో. చెప్పనా? చంద్రశేఖర్ 9059981803. 9059981803. ఓ సూపర్, ఎక్సలెంట్ కదా. అదే చెప్పాను. నైస్. మళ్ళీ నెంబర్ ఇందులో యాడ్ చేస్తాను మేడం. 1001 అవుతుంది. అలా అలా ఇంకా పర్మనెంట్ గా గుర్తుండిపోతుంది నెంబర్. అలా ఉంటుంది లైఫ్ లో ఎప్పుడైనా చెప్తాను. ఓకే, ఇప్పుడు నేను ఇన్స్టెంట్ గా అడిగాను కాబట్టి ఇప్పటికిప్పుడు చెప్పి మర్చిపోరు, యాడ్ అయిపోతూ ఉంటుంది. ఓ నైస్, సూపర్. ఇట్లా ఏం చెప్పాలి, ఏ నెంబర్ అడిగినా అసలు ఇమీడియట్ గా మీరు చెప్పగలుగుతున్నారు. సో అంటే ఏం చేస్తుంటారండి, స్టడీస్ ఏంటి అసలు? స్టడీ డిగ్రీ అయ్యింది మేడం. బ్రాండెక్స్ కంపెనీ దొరేసాం సపోర్ట్ చేసి సిస్టమ్ వర్క్ చేసేవాడిని మీటింగ్ డిపార్ట్మెంట్. నాన్నగారు బోల్షన్ ఇచ్చారు మేడం, వర్క్ అది చేస్తారు. షాప్ కాదు, మా ఇంటి దగ్గర అందరూ వచ్చి వర్క్ చేయించుకుంటారు. చిన్న మామూలు బండితో తిరిగి ప్రతి ఊరు పక్కన ఉంటే జంగులూరు అప్పనపాలెం దగ్గర లోపల ఏదైనా వర్క్ చేస్తారు. నాన్నగారు బంగారు పని చేస్తారు. అలాగా కష్టపడి వాపించారండి. క్రికెట్ ఫ్రెండ్ అటండి రామకృష్ణ. 77823577. నేను మాటల్లో పెట్టి సరిగ్గా ఇలా తీసుకొచ్చాను, అయినా చెప్తారో లేదో అని. సో అసలు ఇంక వండర్ఫుల్, మాటలు లేవు అసలు. ఇంత సర్పంచ్ కొయ్య శ్రీను 9052032208. సో ఏంటంటే లైక్ మీరు మ్యాథ్స్ 100/100 అంటున్నారు, అండ్ మ్యాథ్స్ నాకు ప్రాణం అంటున్నారు. కాబట్టి నేను ఈ నెంబరింగ్ కూడా ఇలా గుర్తు పెట్టుకోగలను. మరి దీన్ని ఇంకొక రకంగా ఎందుకు మీరు బెనిఫిట్ గా ప్లాన్ చేసుకోలేదు? పరంగా వెళ్దాము, కొత్తగా ఆలోచిద్దాం మామూలుగా. అంటే ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా? అలా జస్ట్ నేను మామూలుగా అందరిలో ఏముంది వెరైటీ ట్రై చేద్దాం కదా, కొత్తగా ఆలోచిద్దాం చెప్పి మామూలు ట్రై చేశాను. అలా 2 నెంబర్ చాలా అలా 1000 అలా అవుతుంది. అంటే ఒకసారి చెప్తే నెంబర్ అలా గుర్తుండిపోతుంది. ఆ నెక్స్ట్ పర్సన్ ఎనీ టైం ఎప్పుడు కనబడినా నెంబర్ చెప్పగల క్యాపబిలిటీ నాకు వచ్చింది. అలాగే ఎనీ టైం ఎప్పుడు కనబడినా వాళ్ళ ఫేస్ చూసి చెప్పేస్తాను నెంబర్. ఓకే, సూపర్. ఫేస్ చూస్తే నెంబర్ గుర్తొచ్చడం అంటే మరి మామూలు విషయం కాదు. ఇప్పుడు ఇంతమందిని రోజు మీ ట్రావెలింగ్ లో చూస్తుంటారు కదా, అయినా కూడా చెప్పగలుగుతారు. ఓకే, ఇప్పుడు మేము అనుకోండి ఎవరైనా కొత్త వాళ్ళు కనెక్ట్ అవ్వగానే ఎప్పుడైనా అవసరం ఉంటుంది నెంబర్ ఇస్తారా అనేసి తీసుకుంటాం. మీరేం చెప్తారు? మా నెంబర్ చెప్తే అలా మైండ్ ఉండిపోద్ది అన్నమాట. అదే, మీకు అవసరం లేదు, ఫోన్ లో సేవ్ చేసే అవసరం లేదు. ఒకసారి మీ నెంబర్ చెప్పరా అంటే, ఇదేంటి నెంబర్ అడుగుతున్నాడు కానీ నెంబర్ సేవ్ చేసుకోవట్లేదు అని నార్మల్ గా చెప్తాను, ఆశ్చర్యపడతారు చాలా మంది. ఓకే, సో ఆశ్చర్యపోవడం పక్కన పెడితే ముందు నెంబర్ అడుగుతున్నాడు సేవ్ చేసుకోవట్లేదు ఏంటి ఇతను ఫోన్ లో అనుకుంటున్నాను. చాలా మంది అనుకుంటున్నారు. సో ఇమీడియట్ గా ఇక్కడ క్యాలిక్యులేటర్ లో వెళ్ళిపోతుంది. ఆ విషయం వాళ్ళకి తెలియదు, లేట్ గా తెలుస్తుంది. సూపర్. ఓకే, నిజంగా గ్రేట్ అండి. ఎక్కడెక్కడ చెయ్యి విడిచి కాలు విడిచి బంధువుల పేర్లు కూడా ఇందులో రాసున్నాయి. జనరల్ గా మనకు అంత అవసరం అవ్వదు కదా, వెరీ నియరెస్ట్ వాళ్ళు రెగ్యులర్ గా మనకు అవసరం అవుతారు అన్న వాళ్ళ కాంటాక్ట్స్ మాత్రమే మనం గుర్తు పెట్టుకుంటాం. కానీ
10th క్లాస్ ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్, ఓల్డ్ ఫ్రెండ్స్, క్రికెట్ ఫ్రెండ్స్, ఇందులో చాలానే ఉన్నాయి. చెవిరెడ్డి భాస్కర్ అండి, చంద్రగిరి ఎమ్మెల్యే. 979999. పుట్టపర్తి ఎమ్మెల్యే రాంబాబు. 9632001144. సూపర్, అసలు బ్యాక్ టు బ్యాక్ అడిగేస్తాను. ఇప్పుడు నేనేం టెస్ట్ చేయను, ఒక 5-6 వరుసగా అడిగేస్తాను. ఇంటర్ ఫ్రెండ్ అండి సంతోష్. 7223736. కోన కృష్ణ ఇంటర్ ఫ్రెండ్. AC 3002042. సాలూరు ఎమ్మెల్యే రాజన్న దొర. 7833504567. ఇప్పుడు ర్యాండమ్ గా అడుగుతున్నాను కదా, ఎక్కడెక్కడి నుంచో తీసి ఈ లిస్ట్ అనేది ఇన్ని పేపర్స్ మన మైండ్ లో ఉండాలి అంటే చాలా కష్టం. కానీ చారి గారికి మాత్రం చాలా ఈజీ. 1000 కాంటాక్ట్లు అంటే ఇది మామూలు విషయం కాదు. చాలా ఇక మాటలు కూడా లేనంత టాలెంట్ ఇది. చారి గారు, మేమైతే ఫుల్ హ్యాపీ అయిపోయాం, ఫుల్ ట్రస్ట్ చేస్తున్నాం. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ కి ట్రై చేస్తున్నారు కదా, ఎట్లాంటి సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ ఇప్పుడు మేడం అక్కడ అయితే జస్ట్ మా ఇంటికి వచ్చి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారు. ఫస్ట్ మనం డీడే కట్టాలి, ఒకటి అమౌంట్ అవుతుంది. డీడే అప్రూవల్ అయిన తర్వాత మన దగ్గరికి వచ్చి అన్ని చెక్ చేస్తారు. ఒక స్టేజ్ మొత్తం అరేంజ్ చేసుకొని లైవ్ లో మన నెంబర్ అడుగుతారు. లైవ్ లో మనం చెప్పమని చెప్తే లైవ్ లో సర్టిఫికేట్ ఇస్తారు. అక్కడ క్వాలిఫై అవ్వాలి లైవ్ లో స్టేజ్ దగ్గర. సో దానికి ఇప్పుడు మీరు తెలుగు బుక్ రికార్డ్ బ్రేక్ చేశారు కదా, అదే సేమ్ మీరు ఎక్స్ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇంకా సరిపోద్ది. ఓకే, నాలుగు చెప్పినా సరిపోద్ది, వాళ్ళు అడిగిన బట్టి మన టైం. ఓకే, సో ఫైనాన్షియల్ సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఓకే, సో ఇంతకు ముందు ఫస్ట్ ఎవరైనా సెలబ్రిటీస్ ముందు మీరు చెప్పారా? ఇది జస్ట్ శ్రీదేవి రాంపట్ వెళ్ళొచ్చాను. టెస్టింగ్ అయింది, రాంప్రసాద్ బాగా సపోర్ట్ చేశారు. రాంప్రసాద్ మన నరేష్ మొత్తం అందరూ వచ్చి మొత్తం ఓవరాల్ టెస్టింగ్ అయ్యింది. నెంబర్ లో చెప్పేసాను. నెక్స్ట్ కాల్ వెయిట్ చేస్తుంది, దానికోసం షో కోసం వెయిట్ చేస్తున్నాను. అది కూడా నా లైఫ్ లో చాలా మంచి ఇంపార్టెంట్. టీవీలో కనబడాలి, నాన్నగారు కొద్దిగా పేరు కొద్ది తేవాలి కదా. అంటే ఏదో ఒక టాలెంట్ పిలుస్తారు కాబట్టి ఆ ప్లాట్ఫామ్ చాలా మంచిదని అది ఓకే 90%. సార్ కాల్ కోసం వెయిట్ చేస్తున్నాను. సో అక్కడ కూడా మిమ్మల్ని టెస్ట్ చేసినప్పుడు వాళ్ళ నెంబర్లు ఇచ్చారా? లైవ్ లో చెప్పాను, ఇచ్చాను. సో జడ్జెస్ కూడా ఉన్నారా లేకపోతే ఆఫీస్ లో అడిగారు? నెక్స్ట్ అడిగా షో మామూలు లైవ్ లో చెప్తాను. ఓకే, సో ఇప్పుడు ఈ 1000 కాంటాక్ట్స్ సేమ్ మెయింటైన్ చేస్తారా లేకపోతే ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నారు మారుతారు, వాళ్ళ కాంటాక్ట్ కూడా మారుతూ ఉంటుంది, అలా ప్లాన్ చేసుకుంటున్నారు? ఓకే, ఓకే, సో ఈ కాంటాక్ట్స్ తో పాటు ఇంకా అందులో మీరు ఏది న్యూ నెంబర్ తీసుకున్నా కూడా అది యాడ్ ఆన్ అయిపోతూ వస్తుంది. మైండ్ వేస్ట్ కదా, ఎక్స్ఎం పెట్టి సరిపోతుంది కదా, మళ్ళీ వెళ్ళొచ్చు సెకండరీ కదా, ఫస్ట్ ఆ నెంబర్ అలా ఉంటుంది మైండ్. చారి గారు, ఎవరినైనా ఒక యునిక్ టాలెంట్ వాళ్ళని చూసినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. వాళ్ళు చేయగలుగుతున్నారు, మనం ఎందుకు చేయలేకపోతున్నాము? ఇలా జనరల్ ఇప్పుడు ఈ మీతో చేస్తున్న కన్వర్జేషన్ లో నాకే అనిపిస్తుంది, ఒక మహా అయితే 10 కాంటాక్ట్లు తప్ప నేను ఎక్కువ గుర్తు పెట్టుకోలేను, ఇతను 1000 ఎలా గుర్తు పెట్టుకోగలుగుతున్నారు? ఇలా ఎవరైనా అడిగారా? దానికి ఏమైనా టిప్స్ చెప్పమని అడుగుతారా? అడుగుతారు చాలా మంది, అలా చెప్తాగానే అలా గిఫ్ట్ దేవుడి గిఫ్ట్ లని అలా భావించాను. మైండ్ బాగా షార్ప్ చేసుకున్నాను మేడం. ఇదే ఉంది లైఫ్ లో, ఇదే ఉండిపోయింది లైఫ్. కొట్టి గిన్నెస్ రికార్డ్ కొట్టాలి మేడం. లైఫ్ అదే. సూపర్ అండి, మంచి ఎయిమ్ పెట్టుకున్నారు. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఏదైనా కంపల్సరీగా ఇది ఎప్పటికైనా అవసరం అవుతుంది గుర్తు పెట్టుకోవాలన్నప్పుడు చిన్న మైండ్ కి స్ట్రెస్ తీసుకుంటాం, ఎందుకంటే ఉద్దేశపూర్వకంగా మనం అది మెమరీలో ఉంచుకోవాలి అన్నప్పుడు. మీరు ఇన్ని ఒక ప్యాషనేట్ తో ప్లాన్ చేసుకుంటున్నప్పుడు అది స్ట్రెస్ గా ఫీల్ అవుతారా లేకపోతే ఎట్లా అవుతుంది? అది స్ట్రెస్ ఉంటుంది మన ఖచ్చితంగా ఉంటుంది, అలా కంట్రోల్ చేసుకుంటూ అలా ఉంటాను, ఉంటాను. ఓకే, సో మొదట్లో మీరు ఎలా ప్లాన్ చేసుకున్నారు? అంటే ఇప్పుడు ఒక నెంబర్ తో ముందు మీకు స్టార్ట్ అవుతుంది, 10, 100 ఇట్లా అయినప్పుడు అది ఎలా ప్లాన్ చేసుకున్నారు? ఫస్ట్ 10th క్లాస్ లో రోడ్ మీద రాసాను నెంబర్, నోట్ పేపర్ రాసాను 2 నెంబర్స్ అయ్యాయి. అలా ఒక 20 నెంబర్ దాకా యాడ్ చేసి జస్ట్ ఉన్నారు మేడం అక్కడ ఈటీవీ న్యూస్ రిపోర్టర్ అతని దగ్గర పట్టుకొని వెళ్ళేలా అని చెప్పాను. అతని నెంబర్ చెప్పాడు మేడం, అయిన బిల్లు వాళ్ళు నమ్మలేదు. నెక్స్ట్ 1 month తర్వాత అతను కన్వర్ట్ నెంబర్ చెప్పిన తర్వాత నన్ను పేపర్ చేసాను స్టార్టింగ్. ఓహో, ముందు టెస్టింగ్ ఫేస్ చేయాలి. టెస్టింగ్ అప్పుడు నెక్స్ట్ మంత్ కన్వర్ట్ నెంబర్ చెప్తే అప్పుడు నాకు తెలియకుండా అతను పేపర్లు వేసేది. తర్వాత అతను మీకు నెంబర్ ఇవ్వాలా? ఫస్ట్ మీరు అప్రోచ్ అయినప్పుడు అతను నెంబర్ చెప్పారు, ఆ తర్వాత 4 రోజులు పోయినాక అన్న మీ నెంబర్ ఇదే కదా అనేసి అన్నారు. అప్పుడు ఇంప్రెస్ అయ్యి పేపర్ లో మీ
న్యూస్ పడింది. అందరూ బట్టి వెయిట్ చేస్తుంది, ఇప్పుడు పడుతుంది తర్వాత పడ్డది. ఓకే, ఇప్పుడు టాలెంట్ ఉండడమే కాదు, టాలెంట్ ఉంది, నేను ఒక టాలెంటర్ ని అని ప్రూవ్ చేసుకోవడానికి కూడా చాలా చాలా ఛాలెంజెస్. టైం పడుతుంది. సపోర్ట్ చాలా సపోర్ట్ ఉండాలి మనం, ఫ్యామిలీ కానీ ఓవరాల్ చాలా సపోర్ట్ ఉండాలి. మైండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్ ఫ్రీగా ఉండాలి మేడం. సో ఇది ఇప్పుడు మీకు ఈ అకౌంట్ సెషన్ లో ఎట్లా ఉపయోగపడుతుంది? ఏమైనా జాబ్స్ తీసుకోవడానికి కానీ? జాబ్ మన సిస్టమ్ వర్క్ చేస్తున్నాను మమ్మల్ని మెయింటైన్ డిపార్ట్మెంట్ బ్రాండెక్స్ లో. దానికి మన దానికి సంబంధం ఉండదు కానీ దీని మైండ్ దాని వేరే మేడం మమ్మల్ని దీనికి కావాల్సి. ఓకే, ఒకవేళ అకౌంట్ సెక్షన్ లో ఏమైనా వర్క్ చేస్తే ఇది యూజ్ అవుతుంది ఖచ్చితంగా. నంబరింగ్ ఖచ్చితంగా ఎప్పుడైనా యూజ్ మేడం, ఏ విషయం ఏదైనా. మామూలు బిల్ ఏమైనా మన ఆఫీస్ ఏమైనా బిల్లు ఉంటే శాలరీస్ పడతాయి కదా మన, అదే ఏదో యాడ్ అవుతుంది. మనం యూజ్ చేసే మన విధానం బట్టి ఉంటుంది మన ఏదైనా. సో ఇప్పుడు ఈ అబాకస్ సిస్టమ్ ఉంది కదా, ఇంచుమించుగా మీరు ఆ మెమొరీ మీకు యూజ్ అవుతుందా జనరల్లీ? అది అవుతుంది. ఓకే, విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ చారి గారు. మళ్ళీ మీరు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ బ్రేక్ చేసిన తర్వాత ఖచ్చితంగా మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం, ఎందుకంటే మాకైతే చాలా నమ్మకం ఉంది. బట్ చారి గారు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే ప్రతి దానికి ఒక సిస్టమ్ ఉంటుంది కాబట్టి దానికి నేను కొంత ఎఫర్ట్ చేయాలి. అట్లాంటి ఫైనాన్షియల్ సపోర్ట్ నాకు ఫ్యామిలీ పరంగా లేదు, కానీ నా టాలెంట్ ఎంకరేజ్ చేసే వాళ్ళు నా చుట్టూ చాలా మంది ఉన్నారు. కానీ సో నేను ఏదైతే ఎయిమ్ పెట్టుకున్నానో, పెద్ద గోల్, నా డ్రీమ్ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ బ్రేక్ చేయాలి అంటే నాకు కొంత సపోర్ట్ కావాలి అంటున్నారు. ఆ సపోర్ట్ ని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో అదేదో మీరే అడిగేసేయండి, ఏ రకమైన సపోర్ట్ పబ్లిక్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే నెంబర్ ఆఫ్ పీపుల్స్ ని జీరో నుంచి హీరోస్ చేసిన వాళ్ళు సోషల్ మీడియా ఫాలోవర్స్. సో వాళ్ళందరికీ తెలుస్తుంది ఆటోమేటిక్ గా మీరు ఏం కన్వే చేయాలి అనుకుంటున్నారో మీరే చెప్పండి. మీ అందరూ నా వీడియో చూసి నాకు టైం ఉందని తెలుసుకుంటే నాకు ఏదో రకంగా లిమ్కా బుక్ రికార్డ్స్ ట్రై చేస్తాను. దానికి సపోర్ట్ చేసినట్టయితే అందరి పేరు చెప్పుకుంటాను నేను. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ మేడం.